హలో అండి. అందరికీ నమస్కారం. అయితే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హరికొలువు గురించి చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు టాపిక్ వచ్చి శ్రీ బేడి ఆంజనేయ స్వామి. ఇటు తిరుపతి నుంచి వచ్చే యాత్రికులకు, భక్తులకు అటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనుసంధానకర్తగా తొలిగా దర్శనమిచ్చే స్వామి రామభక్తగ్రేసుడైన శ్రీ బేడి ఆంజనేయ స్వామి. తిరుమల శ్రీవారి సన్నిధి వీధిలో శ్రీ వెంకటేశ్వరునికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు తగిలించుకొని నిలిచి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడి అంజనాద్రిలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ నానా రభస చేస్తున్న హనుమంతుని కాళ్ళకి చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీ వెంకటేశ్వరునికి ఎదురుగా నిలబెట్టిందట అంజనాదేవి. అందువల్లే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు. బేటి అనగా సమ్ముఖం అనే అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా సమ్ముఖంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆయనే బేడి ఆంజనేయ స్వామిగా వ్యవహారంలో పిలువబడుతున్నట్లుగా కొందరి అభిప్రాయం. అయితే 1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతుల వల్ల ఉత్తర దేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సాంప్రదాయమే ఈ బేడి ఆంజనేయ స్వామి అని చెప్పబడుతున్నది. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం, గర్భాలయం అని 2 భాగాలుగా నిర్మింపబడింది. గర్భాలయంలో గోడవారుకు మధ్యలో సుమారు 6 అడుగులు నిలువెత్త ఆంజనేయ స్వామి ప్రతిష్ఠింపబడ్డాడు. గర్భాలయంపై ఏకకలశ గోపురం నిర్మింపబడింది. గోపురానికి 4 మూలల్లో ఆనంద నిలయానికి వలనే సింహాలు ఉన్నాయి. ఇటీవలే ఆలయానికి ప్రదక్షిణ మండపం కూడా నిర్మింపబడింది. ప్రతిరోజు 3 పూటల శ్రీ వెంకటేశ్వరుని నివేదన అనంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడి ఆంజనేయ స్వామికి నైవేద్యం జరుగుతున్నది. ఈ నివేదన శ్రీ స్వామివారి ఆలయం నుండే పంపబడుతున్నది. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృత అభిషేకం, పూజా నివేదనలు జరుగుతున్నాయి. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడికి వస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయ స్వామి వారికి ఇస్తారు. శ్రీరాముల వారి మేడలోని పుష్పహారాన్ని ఈ బేడి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. ప్రతి బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండే ఊరేగింపుగా వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇటు శ్రీ బేడి ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ అటు ఎదురుగా శ్రీ స్వామివారి ఆలయ మహాద్వార శిఖరాన్ని చూస్తూ గోవిందాలు పెడదాం. శ్రీ ఆంజనేయ వరద గోవింద 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 గోవింద. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చి కళ్యాణ కట్టండి తలనీలాల సమర్పణ. కరుణా సింధువు భక్త పారిజాతమైన శ్రీ వెంకట ప్రభువును దర్శించడానికి దేశ విదేశాల నుంచి నిరంతరాయంగా భక్తజనాలు తిరుమల చేరుకుంటూనే ఉంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో తమకు నచ్చిన రీతిలో తాము మెచ్చిన రీతిలో మొక్కులు చెల్లిస్తూనే ఉంటారు. తిరుమల క్షేత్రాన్ని చేరుకున్న యాత్రికులు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి ముందుగా సమర్పించే అత్యంత ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తిరుమల క్షేత్రంలో తల వెంట్రుకలను మొక్కులుగా సమర్పించటం అనే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది, ఏనాటి నుంచో కొనసాగుతూ ఉన్నది. అయితే ఇది ఎప్పటి నుండి అన్నది తేల్చి చెప్పడం కష్టం. 1830 నాటికే తిరుమలలో తలనీలాలు సమర్పణమనే మొక్కును భక్తులు పవిత్ర కార్యంగా భావించి చేసేవారని తెలియజేస్తున్నది. హిందూ సాంప్రదాయంలో ఉపాసన కార్యక్రమాల్లో, పారాయణాల్లో, వ్రతాల్లో వాటిని ఆచరించేవారు శిరోజాలను తీసివేయడం అమంగళంగా భావిస్తారు. అందువల్లే ఆ వ్రతం కానీ ఆ ఉపాసన కార్యక్రమం కానీ పూర్తయిన తర్వాతనే శిరోజాలను తీసివేస్తారు. ఇలా హిందువుల్లో శుభ కార్యక్రమాల్లో క్షవరం చేయించుకోవడం ఆనవాయితీ అయితే ఆ కార్యక్రమాల్లో పాల్గొనే లేదా పాలు పంచుకునే కొద్దిమంది మాత్రమే అలాంటి క్షవరం చేయించుకోవటం, శిరోజాలను తీసివేయటం జరుగుతున్నది. మిగిలిన వారు, అందులోనూ కన్యలు, ముత్తైదులు క్షవరం చేయించుకోవటం, శిరోజాలను తీసివేయటం నిషిద్ధం. కానీ తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో చంటి పిల్లల నుండి వృద్ధుల వరకు స్త్రీలు సైతం ఇలా యావత్ కుటుంబ సభ్యులు ఆడ మగ తమ తమ తల వెంట్రుకలను ఆనందంగా శ్రీ స్వామివారికి మొక్కులుగా సమర్పించటం జరుగుతున్నది. భక్తులు కోరికలు నెరవేరిన వారు కానీ, కోరికలు నెరవేరవలసింది కానీ ఏకభుక్తం, బ్రహ్మచార్యం వంటి నియమాలతో పాటు శిరోజాలను తీయకుండా దీక్ష వహించి నియమిత కాలం పాటు శ్రీనివాసుని ఉపాసిస్తారు, ఆరాధిస్తారు. ఇలా నియమిత కాలం పూర్తి అయిన వెంటనే దీక్షగా యాత్ర చేస్తూ తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటారు. అచ్చట శ్రీవారి సన్నిధిలో తమ దీక్ష వ్రతంలో అత్యంత ప్రాధాన్యం వహించిన శిరోజాలను భక్తి ప్రపత్తులతో సమర్పించి తమ దీక్ష విరమణ చేస్తారు. ఆ తర్వాత స్నానం, దర్శనాదులు ముగించుకొని కానుకలు వగైరా వంటివి హుండీ ద్వారా సమర్పించుకుంటారు. ఇలా తిరుమల క్షేత్రంలో ఒక పవిత్ర యజ్ఞంగా భావింపబడుతూ ప్రతినిత్యం ఆ తలనీలాలు సమర్పణ పుణ్యప్రదమైన శుభకార్యంగా కొనసాగుతూ ఉంది. అందువల్లే దీనిని తిరుక్షవరం అని, కళ్యాణప్రదమైన క్షవరం అని అనటం అనుచానంగా వస్తున్నది.
ఇలా భక్తులు వింత వింత ఆనంద అనుభూతులతో కళ్యాణప్రదంగా తలనీలలు సమర్పిస్తూ దివ్యస్థలాన్ని కళ్యాణఘట్టం అని పిలిచేవారు. అదే నేడు కళ్యాణకట్టగా వ్యవహరింపబడుతూ ఉంది. ఈ కళ్యాణకట్టలో యాత్రికులు కొందరు తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. మరికొందరు ఏండ్ల తరబడి దీక్షదారులై వచ్చి తమ తలనీలాలను అంటే శిరోజాలను సమర్పిస్తారు. స్త్రీలు కొందరు పూర్తిగా తమ తలనీలాలను సమర్పించుకుంటే మరికొందరు స్త్రీలు 3 కత్తెరలుగా కొద్దిగా సమర్పించుకుంటూ ఉంటారు. అసలు తిరుమల యాత్రలోనే స్వామివారికి సమర్పింపబడే ప్రధానమైన మొక్కుబడి తలనీలాల సమర్పణ. తిరుమల క్షేత్రంలో తల వెంట్రుకలివ్వడం అనే పవిత్ర కార్యం వల్ల భక్తులకు ఎన్నో శుభాలు కలుగుతాయి. తీర్థక్షేత్రాల్లో విధిగా తల వెంట్రుకలను తీయించుకోవాలి. అలా సమర్పించినట్లయితే శిరస్సులో ఉన్న పాపాలన్నీ పోతాయి, అనగా బుద్ధిపూర్వకంగా చేసి పాపాలన్నీ నశిస్తాయని, రోగాలు నివారింపబడతాయని, అహంకారం తగ్గుతుందని సారాంశం. పూర్వం పాత కళ్యాణకట్ట భవనం దగ్గర ఉన్న పెద్ద రావి చెట్టు కింద తలనీలాలు తీసేవారట. ఆ తర్వాత ఆ రావి చెట్టు పక్కనే ఒక కళ్యాణకట్ట నిర్మింపబడింది. నానాటికి పెరుగుతున్న యాత్రిక జనాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాత కళ్యాణకట్ట పక్కనే 4 అంతస్తుల పెద్ద కళ్యాణకట్ట భవనాన్ని నిర్మించింది. సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మింపబడ్డ ఈ కళ్యాణకట్ట భవనంలో ఒక విడతగా ప్రతి అరగంటలోని సుమారు 500 మంది యాత్రికులు తమ తలనీలాలను సమర్పించుకోవచ్చు. ఈ కళ్యాణకట్ట భవనంలోనే పాదరక్షల గది, సామాన్లు భద్రపరుచుకునే గది, స్నానాల గదులు, ఆఫీసు వగైరా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కళ్యాణకట్ట భవనంలోనే కాక భక్తుల సౌకర్యం కోసం వారు విడిది చేసిన కాటేజీల్లో తలనీలాలు సమర్పించుకునే సౌకర్యాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. మామూలుగా రోజుకి సుమారు 5,000 మంది పిల్ల పెద్ద తమ తలనీలాలను సమర్పించుకుంటారు. మరి రద్దీగా ఉన్న రోజుల్లో అయితే ఈ సంఖ్య 20,000 దాటుతుంది. అహరహం ఆర్తిగా ఆనందంగా తనను చేరుతున్న భక్తుల యొక్క తలనీలాలను మరింత ఆనందంగా స్వీకరిస్తూ ఆ భక్తుల యొక్క చిక్కు అంటే సమస్య అన్నిటినీ తీరుస్తూ తద్వారా ఆ భక్తుల చేతికి చిక్కుతూ అరచేతి మాణిక్యమై వెలుగుతూ ఉన్న కరుణా సింధువైన కొండల రాయిని ఇలా స్తుతిద్దాం. గోవింద గోవింద గోవింద. ఇప్పుడు వచ్చి లాస్ట్ టాపిక్ అండి, శ్రీ స్వామి పుష్కరిణి. శ్రీస్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఈ 3ను అత్యంత దుర్లభములు. అలాగే మానవునిగా జన్మించడం, మనిషిగా మనుగడ సాగించడం, ఆ మానవ జీవితంలో శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, అనేక కార్యాలు లభ్యం కావటం చాలా దుర్లభమైనవని వరాహ పురాణం చాటుతుంది. అయితే కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరునే శ్రీస్వామి పుష్కరిణి అంటారు. బ్రహ్మాండంలోని సర్వతీర్థాలకు స్వామి వంటిది కనుకే స్వామి పుష్కరిణి అనే సార్థక నామధేయం తిరుమల క్షేత్రంలోని కోనేరే అలరారుతూ ఉంది. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు వైకుంఠం నుండి క్రీడాద్రితో కూడా ఈ పుష్కరిణిని తెచ్చి గరుత్మంతుడు ఇక్కడ ఈ క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ స్వామి పుష్కరిణి సర్వతీర్థాలకు నిలయం, సర్వపాపహరం, స్నానమాత్రం చేత ఇహపరాలను రెండిని ప్రసాదిస్తుంది. ఈ పుష్కరిణి దర్శించడం వల్ల, ఈ తీర్థాన్ని సేవించడం వల్ల, స్మరించడం వల్ల, ఇందులో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి, సర్వసుఖాలు కలుగుతాయి. దీనికి ఇదే సాటి. ఇలా తీర్థాలలోకెల్లా పరమపావనమైంది ఈ తిరుమల క్షేత్రంలోని శ్రీస్వామి పుష్కరిణి. పూర్వం రాజ్యం పోగొట్టుకున్న శంకనుడనే రాజు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తపమాచరించి మళ్లీ రాజ్యాన్ని పొందాడు. నిసంతువైన దశరథ మహారాజు స్వామి పుష్కరిణిని సేవించి ఇచ్చట తపమాచరించి శ్రీనివాసుని ప్రార్థించినాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పుత్రునిగా బడిసినాడు. ఒకప్పుడు ఆత్మారాముడనే పేద విప్రుడు వెంకటాచలం చేరుకొని సనత్కుమారుడనే ఋషి ఆదేశంతో శ్రీ స్వామి పుష్కరిణిలో తీర్థమాడి వక్షస్థల మహాలక్ష్మితో కూడిన శ్రీ స్వామివారిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందినాడు. సకల ఐశ్వర్యములతో తులతూగినాడు. పూర్వం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించునందువల్ల వచ్చిన బ్రహ్మహత్య పాపాన్ని ఈ పుష్కరిణిలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు. ఈ కోనేటి స్నానం వల్ల ధర్మగుప్తుడనే రాజుకు పిచ్చి తొలగింది. ఇలా అనంతకాల గమనంలో ఎందెందరో ఈ స్వామివారి పుష్కరిణి సేవించి శ్రీనివాస ప్రభువుని ప్రార్థించి ఎన్నో వరాలను పొందినారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ కోనేటి గొప్పదనాన్ని కీర్తించారు. ఇంతటి పరమ పావని అయిన శ్రీస్వామి పుష్కరిణి తీరంలో ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి అరుణాదయ వేళ సమస్త తీర్థాలన్నీ ఆవహిస్తాయట. అందుకే ఆ రోజు శ్రీస్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా ప్రసిద్ధి పొందింది. ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు అరుణోదయ వేళ ఎవరైతే మన ప్రీతితో స్నానం చేస్తారో వారి
సగోత్రులైన దాయాదులు బంధువులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఇక బ్రహ్మోత్సవంలో చివరి రోజున రథసప్తమి రోజున ఈ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తల్వారునకు పవిత్ర స్నానంగా చేయించగా అదే సమయంలో భక్తుల పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ కోనేట్లు ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పూర్ణిమకు ముగిసేటట్లుగా 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతూ మొదటి రోజున శ్రీ సీతారామ లక్ష్మణులకు, రెండవ రోజున శ్రీ రుక్మిణీ కృష్ణులకు, చివరి 3వ రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే 1.50 ఎకరాలు వైశాల్యమున్న ఈ కోనేటి మధ్యలో 1468లో సాలువ నరసింహరాయలు నీరాలి మండపాన్ని నిర్మించాడు. అంతేకాదు ఈయన సంక్రాంతికి మరునాడు బ్రహ్మోత్సవాల్లోనూ ఇంకా ఆయా సందర్భాల్లోనూ తెప్పోత్సవాల సమయంలోని నీరాలి మండపంలో జరిగే ఆస్థానంలో నివేదనల్ని ఏర్పాటు చేశాడు. అయితే 15వ శతాబ్దంలో తాళ్లపాకవారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాలి మండపాన్ని బాగు చేయించారు. ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు స్నానం చేస్తున్నందువల్ల కోనేటి నీలరంగు మారడం, నీళ్లు కలుషిత కావడం జరుగుతున్నది. అందువల్ల 1972లో కోనేటిలోని నీటిని శుభ్రపరిచే ఫిల్టర్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. అంతేకాక ఏడాదికి ఒక మాటు పూర్తిగా నీటిని తీసివేసి కొత్త నీటిని నింపడం, నీటిలో ప్రాణవాయువును చొప్పించి శుభ్రం చేయించడం వంటి కొత్త కొత్త చర్యలు ఎప్పటికప్పుడు దేవస్థానం తీసుకుంటూనే ఉంది. ఇది పరమ పవిత్రమైన శ్రీస్వామి పుష్కరిణి చరిత్ర. ఎందరో భక్తుల్ని, యాత్రికులను స్నానం ద్వారా ముందుగా పునీతులను చేస్తుంటుంది. అలాంటి స్వామి పుష్కరిణికి ఒక్కసారి అందరం చేతులెత్తి గోవిందాలు పెడతాం. గోవింద గోవింద గోవింద. అదండి స్వామివారి పుష్కరిణి గురించి. అయితే నేను హరికొలువులో ఉన్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేశాను, ఒక్క టాపిక్ తప్ప. అది నేను స్టార్టింగ్ టాపిక్స్లో నేను చెప్పలేదన్నమాట. ఆ ఒక్క టాపిక్ రేపు చెప్పి సమర్పణ ఉంది, అది దాంతో మొత్తం బుక్ కంప్లీట్ అయిపోతుంది. రేపు ఆ టాపిక్ చెప్తాను. అలాగే ఒక విషయం ఏంటంటే, నేను ఈ బుక్లో సంస్కృతం పద్యాలు ఉంటాయి కదా, అది ఎక్కడ నేను చెప్పలేదు. ఏదైతే తెలుగులో ఉందో అది మొత్తం వాళ్ళు రాసింది నేను చెప్పానన్నమాట. మీరు మొత్తం చదవాలి అనుకుంటే ఈ బుక్ వచ్చి హరికొలువు అండి, జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు రాశారు. ఇది మన తిరుమలలో దొరుకుతుంది. అయితే ఈ బుక్ నాకు మా మదర్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా మంచి బుక్ అండి, కొనుక్కొని చదవండి, అదే నేను కోరుకునేది. అయితే ఇక్కడితో ఈ టాపిక్ ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి టాపిక్తో వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.